వాసవి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో ఉన్నాము. ఈరోజు విశేషం ఏమంటే వాసవి మాత జయంతి కార్యక్రమాలు మొదలవుతున్నాయి ఎల్లుండి. అందులో భాగంగా ఇక్కడున్న మా చిట్టి వాసవి మాతలు వచ్చారు. వీరికి 10వ తరగతిలో మరియు ఇంటర్లో ఎవరికైతే అత్యధికంగా మార్కులు వచ్చాయో వాళ్ళందరికీ ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టారు. చూద్దాం ఈ కార్యక్రమము. అలాగే మన విద్యార్థులు అంటే 6వ విషయ విద్యార్థులు ఎవరైతే వచ్చారో వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి, వీళ్ళు అంబిషన్ ఏంటి, ఎలా ముందుకెళ్తారు, వాళ్ళ మాటలు విందాం ఇప్పుడు. జై వాసవి, భారత్ మాతాకి జై. జై వాసవి, జై వాసవి. సభకు నమస్కారం. మాతృపితృభ్యో నమః, గురుభ్యో నమః. వేదికను ఆలోచించే పెద్దలకు, ఇచ్చటికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, వారి పిల్లలందరికీ కూడా శ్రీ వాసవి మాత ఆశీస్సులతో ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశమైనది మీకు అందరికీ తెలుసు. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లల వరకు మంచి ఉత్తీర్ణత తెచ్చుకున్నందుకు మీకు, మీ పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలు, మీరు చాలా ఇష్టపడి చదివినారు కాబట్టి ఇన్ని మార్కులు వచ్చినాయనుకుంటున్నాను. ఇలాగే బాగా ఇష్టపడి చదవండి, ఎందుకంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మీరు పిల్లలు ఒక్కసారి ఒక్క మాట వినండి అంతే. మీరు ఇప్పుడు మనకున్న కాంపిటీషన్కు అంటే మనం ఓసీలు అవుతాం కాబట్టి మనకు ఎక్కడైనా జాబ్స్ రావాలంటే మనం డిఫరెంట్గా మన టాలెంట్ చూపిస్తే కానీ మనకు రావు. ఇప్పుడు మీకు నాకు తెలిసి 3 భాషలు వస్తుంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. కానీ వీటితో పాటు మనం ఎక్కడైనా సరే మనం ఇక్కడే కాదు, పుట్టి ఆంధ్రాలోనో ఈ తెలంగాణలోనో కాదు, మనం నేషనల్ వైడ్ ఉండాలా, ఇంటర్నేషనల్ లెవెల్ ఉండాలి. అంటే మనకు ఇంకా తమిళ భాష రావాలి, కన్నడ భాష రావాలి. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ వస్తేనే మనం ఎక్కడైనా రాణించగలుగుతాం. అలాగే మనకు ఒక్క డిగ్రీతో కాదు, 2-3 డిగ్రీలు ఉంటేనే ఇవాళ రేపు మన కమ్యూనిటీకి, మన ఓసీలకు ఛాన్స్ దొరికేది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి సమయం. మీరు మంచిగా చదువుకొని మిగతా లాంగ్వేజెస్ కూడా నేర్చుకొని ఎవరు ఏ యాక్టివిటీస్లో ఉంటే ఆ యాక్టివిటీస్లో బాగా కష్టపడండి. మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే మన అమావాస్యాల నుంచి హెల్ప్ చేస్తాము. మీకు అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే మన కాశీ అన్నపూర్ణ సత్రాలు, శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి 6వ వైశ్య వృద్ధాశ్రమం అండ్ నిత్యాన్న సత్రం, వారణాసి, తిరుపతి, షిరిడి, హరిద్వార్, శ్రీశైలం త్వరలో కట్టబోతున్నాం. హైదరాబాద్లో మన హెడ్ ఆఫీసు. మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు డబ్బులు లేవేమో, కష్టమవుతుందేమో అమ్మా నాన్నలకు అనేది పక్కకు పెట్టండి. మీరు కానీ మీకు ఇంకా ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకు కూడా తెలపండి. ఎడ్యుకేషన్ లోన్స్ కావాలంటే చాలా సంస్థలు ఉన్నాయి. మీరు మంచిగా చదువుకుంటే IAS, IPS కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు మనం ఇటు ఉద్యోగాల్లోనే కాదు, అంటే ఉద్యోగం అంటే ప్రైవేట్ సంస్థలలో కాదు, గవర్నమెంట్ సంస్థల్లో కూడా మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి. మీకు తెలుస్తుంది, మీకు ఆల్రెడీ అందరికీ గవర్నమెంట్ ఆఫీస్లకు పోతే ఎలా ఉంటుంది అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు చెప్పకూడదు. కాబట్టి ఆ పొజిషన్లో మనం ఉండాలి. మొన్ననే రీసెంట్గా మన వైశ్య సభ్య IPS పాస్ అయ్యారు. వారు ఏమంటే అన్న ఎవరికి చెప్పొద్దన్నందుకు వాళ్ళు చెప్పట్లేదు పేరు అవన్నీ.
ఐపీఎస్ పాస్ అయ్యాడు మన రీసెంట్గా. సో ఇలాగా మన గవర్నమెంట్ సంస్థల్లో ఉంటేనే మనం రాణించగలుగుతాం. ప్రతి దాంట్లో ఏదో ఒక క్లర్క్ జాబ్, హై లెవెల్, ఎక్కడో ఒక చోట మనం అంటూ ఉండాలి. సో ఇప్పటి నుంచైనా సరే తల్లిదండ్రులు కానీ గురువు కానీ మీకు శత్రువులాగానే కనబడతారు. ఎందుకంటే పొద్దున్నేసే బాగుండు, ఇలా నడుచుకో, అలా నడుచుకో, ఇలాగ ఉండు, ఇవి తింటే మంచిది, ఇవి తింటే మంచిది కాదు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. కాబట్టి కానీ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మీరు తల్లిదండ్రులు అవుతారు. ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి మీకు పాతవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇదో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి మొదటి గురువు, తర్వాత తండ్రి, తర్వాతనే నీకు విద్య నేర్పిన వాళ్ళు కానీ, నీకు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కానీ తర్వాత గురువులు అవుతారు. కాబట్టి తల్లి ఎప్పటికే కానీ, తండ్రి కానీ మీ బాగోగులే కోరుతారు ఎప్పటికే. కానీ ఈరోజు కష్టం అనిపించవచ్చు, వాళ్ళు చెప్పింది ఎందుకు, వాళ్ళ అనుభవాలన్నీ తీసుకొని మీకు చెప్తుంటారు. వాళ్ళ అనుభవాలని ఇప్పుడు తెలియదు మీకు, ఇప్పుడు పాటిస్తే మంచి లెవెల్కి వెళ్ళిపోతారు. లేదు రోజు తండ్రి కనపడతానే లేదా తల్లి కనపడతానే అబ్బా పక్క పడేసి బుక్ తీసుకొని చదువుతున్నట్టు యాక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయండి. అది ఎప్పుడు కొంత సమయం కేటాయించండి. ఎందుకంటే ఈ లెవెల్కి వచ్చినారంటే మీరందరూ బాగా కష్టపడి వచ్చింటారు. అట్లా చేసింటారని అనుకుంటున్నా ఎవరే కానీ. కాబట్టి దయచేసి అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోండి. ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అంత బాగా మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వాలి. సో ఇది మీకు అందరికీ క్లాస్ పెట్టినా అనుకోకుండా ఏమనుకోద్దండి. మీరందరూ బాగా అయ్యి మన అమావాస్యాల పేరు, ఫస్ట్ మీ తల్లిదండ్రుల పేరు, మీ నానమ్మ నాన్నయ్య, అవ్వ తాత వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పేర్లు పైకి తీసుకొచ్చి తర్వాత మీరందరూ బాగా ఎదిగి బాగా చేస్తే ఏ ఊరంటే నంద్యాలంటే అమ్మాయ, మా ఊరు అబ్బాయి, మా ఊరు అమ్మాయి అనే సంతోషం ఉంటుంది మాకు. సో అందరూ కూడా బాగా చదువుకొని నెక్స్ట్ ఇంకా ఇలాంటి అవార్డ్స్ కానీ ఇవి కానీ ఇంకా చాలా తీసుకుందామని అమ్మవారిని ప్రార్థిస్తూ జయవాసు. మనం 10th ఇంటర్ అనేది మన జీవితంలో చాలా ఒక డెలికేట్ పీరియడ్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన మీద టీచర్స్ ఉంటారు, వాళ్ళు పంచుంటారు. ఇవన్నీ ఇంటర్కి వచ్చేప్పటికి ఏముండవు, నియంత్రణ ఉండదు, మన ఇష్టానుసారం మనం చేస్తాము అని 10th వచ్చేటప్పటికి 10th తర్వాత అందరికీ ఏమవుతాయంటే ఒక పక్షికి రెక్కలు పిచ్చుకున్నట్టుగా పిల్లలందరూ రిలాక్స్ అయిపోతారు. ఇంటర్ వాళ్ళు సరిగ్గా ఇంటర్ అయిపోయింది, ఇంకా మనం ఇంకో స్టేజ్కి వెళ్ళిపోతున్నాము, మన పెద్దలో అయిపోయినాము, ఇంకా ఎవరి మాట మనం వినాల్సిన పడలేదు అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతా ఉంటాం. కానీ మన జీవితంలో 10th ఇంటర్ అంటే 10th తర్వాత వచ్చే 2 సంవత్సరాలు మన భవిష్యత్తును, మన సంస్కారాన్ని నిర్ణయించే 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు చాలా బాగా ఉండి మంచి మార్కులతో, మంచి చదువుతో, మంచి సంస్కారం ఎదుగుతాడో ఇది మన జీవితాంతం అదే ఉంటుంది. ఇంటర్లో నువ్వైతే ఏదైతే నేర్చుకొని ఒక స్టేజ్కి వచ్చావో ఆ స్టేజ్ మనం జీవితాంతం ఉంటుందన్నమాట. 10th తర్వాత పిల్లలు మారుతారు, కానీ ఇంటర్ తర్వాత మారదు. మనకు ఒక స్టాగ్నెంట్ దృక్పథం వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనము అలా తయారవుతాం. కాబట్టి 10th ఇంటర్ని ఆశామాషగా తీసుకోకూడదు. ఇదంతా మనకి ఈ పీరియడ్ చదువు కంటే కూడా మనలో ఉన్న సంస్కారాన్ని పెంపొందించుకునే పీరియడ్. కాబట్టి మనమందరం మంచి దేశభక్తిగా, మంచి పౌరులుగా, మంచి కొడుకులుగా, మంచి సామాజిక కార్యకర్తలుగా మనం ఎదగాలి. ఇంత ముఖ్యంగా మనందరం, మీరైనా సరే మేమైనా సరే, ఒక 4 రుణం తీర్చుకోలేము. ఎవరు వాళ్ళు? మొట్టమొదట గురువు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత మన కులదేవత, ఆ తర్వాత మన దేశం. ఈ 4 రుణము మనం జీవితంలో ఎప్పుడు తీర్చుకోలేము. కానీ తీర్చుకునే విధం ఏమిటి? మనం సంస్కారవంతులుగా ఎదగడం, మన తల్లిదండ్రులను గౌరవించడం, ఆ తర్వాత మన చదువు చదివి సమాజానికి ఉపయోగపడడం. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం రానంత వరకు రాలేదంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఎవరికి హెల్ప్ చేసే ఆలోచన ఉండదు, కరప్షన్ ఎన్ని వచ్చేస్తాయి వాళ్ళకి. వాళ్ళందరూ బాగా చదువుకొని హైయెస్ట్ మార్క్స్ చదువుకునే వాళ్ళే, మరి ఎందుకు మారిపోతారో తెలియదు. కానీ సంస్కారం అనేది ఉంటే
ఎంత పెద్ద పొజిషన్ లేకపోయినా కానీ మనం అదే విధంగా ఉంటే మనం ఒక్కరు సమాజానికి సరైన వాడు మంచివాడు ఉంటే మన చుట్టూ ఉన్న 100 మంది బాగుపడతారు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన వైశ్యాస్ అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, సంస్కారం అనేది నేర్చుకోండి, మన తల్లిదండ్రులు గౌరవించుకోండి. చాలామంది వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి వృద్ధాశ్రమాలు? కేవలం మన యొక్క స్వార్థం పెరిగిపోవడం వల్ల, పిల్లలలో స్వార్థం పెరగడం వల్ల వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. కాబట్టి ముందు తల్లిదండ్రులను గౌరవించుకోవాలా, దేశాన్ని గౌరవించుకోవాలా, మన కులదేవతను మొక్కాలా, ఆ తర్వాత విద్య నేర్పిన గురువుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటేనే ఒక మనిషి ఎదుగుదల అనేది వాడు మనిషి ఎందుకు వెళ్తాడు, ఒక మనిషి అనేది ఎందుకంటే ఇవన్నీ నేర్చుకొని ఒక సంస్కారవంతుడైతేనే వాడు మనిషి అనేవాడు. లేకపోతే మన నేను నా పేరు మేడ్సేసి కృష్ణకిషన్. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. నా ఇంటర్మీడియట్లో ఒక 946 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇంతకుముందు మా అన్న చార్టర్డ్ అకౌంటెంట్ కంప్లీట్ చేశారు. అప్పుడు వాసంతులు గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఒక రకంగా సన్మానం చేశారు, అమౌంట్ కూడా ఇచ్చారు. ఇది మాకు చాలా యూజ్ అయింది. ఇప్పుడు నేను కూడా నా ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను లా జాయిన్ అయ్యాను. నాకు సన్మానం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఏం చదివింది? 10th ఇంటర్ అనేది? ఎన్ని మార్క్స్ వెళ్ళి? ఏ స్కూల్లో మీది? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను? డాక్టర్ అవుతావా? అమ్మో సూపర్ సూపర్. ఇక్కడ ఎవరికి ఇస్తారు సార్ మనం? యశస్విని. ఏం చదువుతున్నాడు సార్ అబ్బాయి? ఏ స్కూలు? ఎలా ఉంది సార్ ఈ కార్యక్రమం మీకు? చాలా మంచి ప్రోగ్రామ్. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచి పద్ధతి. వాళ్ళ ఫ్యూచర్లో మంచి గోల్ రీచ్ కావడానికి ఇంకా ఇలాంటి ప్రోత్సాహం చేస్తే చాలా మంచిది. ఇలాంటి ప్రోగ్రామ్ ఇచ్చిన మన ఆర్యవైశ్య సంఘం వారికి కృతజ్ఞతలు. బాబు నీ పేరేమా? కృష్ణకిషన్. కృష్ణకిషన్ నా పేరు. ఎన్నో క్లాస్ అయిపోయింది ఇది? ఇంటర్ ఎంపీసీ. ఎక్కడ చదువు ఇంటరు? ఎస్వి జూనియర్ కాలేజ్. ఎక్కడ ఇస్వి? ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 946. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటాను? మీరు ఈ అవార్డు గ్రహీత కార్యక్రమానికి వచ్చారు కదా, సన్మాన కార్యక్రమానికి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కార్యక్రమం ఎలా ఉంది? ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. సన్మానం చేయించుకోవడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది అందరికీ. ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్యవైశ్య సంఘానికి అలాగే అధ్యక్షులు భవనా శ్రీవాసు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంటి పేరుతో సహా చెప్పాలా? ఆరవేటించారు.
ఎన్నో క్లాస్ అయిపోయింది ఇది? 10th అయిపోయింది. ఎన్ని వచ్చాయన్న మార్క్స్? 589. ఏ స్కూలు? కేశవరెడ్డి. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నాను? ఇంటర్. ఇంటర్ ఏ గ్రూపు? ఎంపీసీ. ఎంపీసీ. అంబిషన్ ఏమైనా ఉందా నీకు? ఏం కావాలనుకుంటున్నావు? IAS. ఐఏఎస్. రైట్, సూపర్. ఏం పేరమ్మా నీ పేరు? ఏం చదువుతాను? ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th లో? 558. ఏ స్కూల్ అమ్మా? కేశవరెడ్డి. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నాను? ఇండియన్ ఇంటర్ ఏ గ్రూపు? ఎంపీసీ. ఎంపీసీ. అందరూ ఎంపీసీయే అంటే ఎంపీసీ ఏం చేయాలి నెక్స్ట్ అంబిషన్? అప్పుడు ఆలోచించాను. అప్పుడు ఆలోచిస్తావా? రైట్. నా పేరు ప్రణీత, మా నాన్న పేరు సుబ్బరాయుడు. నాది 10th అయిపోయింది. 557 స్కోర్ చేసినాను. నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? దేని మీద కావాలనుకుంటున్నావు? ఎంపీసీ. నీ అంబిషన్ ఏమి? సాఫ్ట్వేర్. నీ పేరు? నా పేరు జుహిత. ఏ స్కూలు? శ్రీ బాలాజీ విద్యా మందిరం. స్కోర్ ఎంత వచ్చిందమ్మా? 575. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు? ఎంపీసీ. నీ అంబిషన్? సాఫ్ట్వేర్. అంతా సాఫ్ట్వేరే. ఏ పేరు నీ పేరు? చేతన్. ఏ స్కూల్ నువ్వు? శ్రీలక్ష్మి. ఎన్ని వచ్చాయి మార్క్స్ ఇంకే? 582. 582. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటావు నువ్వు? ఎంపీ తీసుకొని జేఎంఎన్ తీసుకున్నాను. రైట్, సూపర్. ఏం పేరు వాసు నీ పేరు? రుక్మిణి కృష్ణ. ఏ స్కూల్ నువ్వు? దుష్యంబడి ఇంగ్లీష్ మీడియం. ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి? 558. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంకా? ఎంపీసీ తీసుకున్నా, ఇంజనీరింగ్. నీ అంబిషన్ ఏమి? యాక్చువల్లీ డాక్టర్ అనుకున్నా, కానీ ఇంజనీరింగ్ సైడ్ పోతున్నా. ఓకే. మీ నాన్నగారి పేరు? కిరణ్ కుమార్. మీ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? శ్రీకాకుళ కిరణ్ కుమార్. ఏం పేరు తల్లి నీ పేరు? తనుశ్రీ. ఏ ఊరు మీది? నంద్యాల. ఏ స్కూల్ అమ్మా? గుషప్పడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎన్ని వచ్చాయి మార్క్స్? 578. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఎంపీసీ. ఎంపీసీ. అంబిషన్ ఏమి నీది? ఐపీఎస్. ఐపీఎస్ కొడతావు అయితే? సూపర్. ఏం పేరమ్మా నీ పేరు? అఖిల. ఏం చదవాలి ఇప్పుడు? ఏమైపోయింది ఇది? 10th ఇంటరా? 10th. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 590. ఏ స్కూల్ నువ్వు? గెల్వి స్కూల్. రైట్. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు ఇంకా? ఎంపీసీ. ఏమని చెప్తావా అంటే మీ తర్వాత వాళ్ళకు ఇక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పగలుగుతావా అన్నా? ఏం చేయాలి ఏం కథ? మీ హార్డ్ వర్క్లో మీరు నమ్మకం పెట్టుకుంటే మీ రిజల్ట్ మీకు వస్తుంది. రైట్. ఏం పేరమ్మా నీ పేరు? తేజస్వి. నీ పేరు ఏం పేరమ్మా? కసేటి తేజస్వి. ఎన్నో క్లాస్ అయిపోయింది ఇది? 10th అయిపోయింది. మార్క్స్ ఎంత వచ్చాయి? 589. నెక్స్ట్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నాను? ఎంపీసీ. ఎంపీసీ. నీ అంబిషను? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ కావాలనుకుంటున్నావు? సూపర్. ఆల్ ద బెస్ట్. నీ పేరు? అక్షయ. వాడకట్టు అక్షయ. వాడకట్టు అక్షయ. ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? ఇంటర్ అయిపోయింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 924. ఏ గ్రూపు? ఐపీసీ. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నాను? అంబిషన్? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్. డాక్టర్ అయిపోదామనే? సూపర్. ఏ పేరమ్మా నీ పేరు? కీర్తన. ఎన్నో క్లాసు? 10th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చదవాలనుకుంటున్నావు? ఎంపీసీ. ఎంపీసీ. రైట్, సూపర్. మార్క్స్ ఎన్ని వచ్చాయి 10th లో? 586. నీ అంబిషన్ ఏంటి? కలెక్టర్. కలెక్టర్. ఓ సూపర్. ఆల్ ద బెస్ట్. విశ్వేశ్వరరావు. ఏ స్కూల్లో చదివాను? కేశవరెడ్డి. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? 586. మీ నాన్నగారి పైన పేరు? సుబ్రహ్మణ్యం. ఎలా ఉంది ఈ కార్యక్రమం? ఏ స్కూల్లో చదువుతున్నావు? కేశవరెడ్డి. ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? 586. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.